జేఎన్టీహెచ్ 2-2లో అన్ని బ్రాంచ్లకి కూడా R22 వాళ్ళకు బీటెక్ వాళ్ళదనుకు టిప్స్ వీడియోస్ చేయడం జరిగింది. ఆల్ ఇన్ వన్ పరంగా అయినా కానివ్వండి, టాపిక్స్ పరంగా అయినా కానివ్వండి. ఇక 2-1 మొదలెడతాం మళ్ళీ సిఎస్సితో. అయితే ఇప్పుడు చెప్పే సబ్జెక్టు సిఎస్సిలో ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్టు ఒక్క ఏఐఎంఎల్ తప్ప మిగతా వాళ్ళందరికీ ఉందన్నమాట. అది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ 2-1 సబ్జెక్ట్ అనమాట ఇది సిఎస్సి. సో ఆల్ ఇన్ వన్ వాళ్ళకి కీవర్డ్స్ చెప్తాను, క్వశ్చన్స్ది, ఆ తర్వాత టాపిక్స్ చెప్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి, ప్లేలిస్ట్ వెతుక్కోండి, కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. సో ఇక ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళ్తే ముందుగా ఆల్ ఇన్ వన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అనే దాంట్లో షార్ట్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఫస్ట్ కీవర్డ్ ఏంటంటే అండి డిఫరెన్షియేట్. ఇక సెకండ్ కీవర్డ్ వచ్చేసరికి హౌ. థర్డ్ కీవర్డ్ వచ్చేసరికి కాంబినేషన్స్ అండి, వాట్ అండ్ రైట్. ఫోర్త్ కీవర్డ్ వచ్చేసరికి వాట్ అండ్ ఎక్స్ప్లెయిన్. సో ఈ కీవర్డ్స్తో స్టార్ట్ అవుతాయి ఎక్కువ శాతం. ఇక ఎస్ఏ క్వశ్చన్స్ చూసుకుంటే చాలా ఉన్నాయండి, 9 ఉన్నాయి మొత్తం. ఫస్ట్ వచ్చేసరికి సింప్లిఫై, సెకండ్ది వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ ఎక్స్ప్లెయిన్, థర్డ్ది వచ్చేసరికి కాంబినేషన్ అండి మినిమైజ్ అండ్ డిజైన్, ఫోర్త్ది వచ్చేసరికి ఏంటంటే కన్స్ట్రక్ట్, ఫిఫ్త్ది వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ప్రెస్, సిక్స్త్ది వచ్చేసరికి ఇంప్లిమెంట్, సెవెంత్ది వచ్చేసరికి డ్రా అండ్ ఎక్స్ప్లెయిన్ కాంబినేషన్ ఇది కూడా, ఎయిత్ది వచ్చేసరికి ఏంటంటే రియలైజ్, నైన్త్ది వచ్చేసరికి డిస్కస్. ఇవి వచ్చేసరికి షార్ట్స్ ఎస్ఐస్ పరంగా ఆల్ ఇన్ వన్లో స్టార్ట్ అయ్యే కీవర్డ్స్. ఇక టాపిక్స్ వైజ్గా చూస్తే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో యూనిట్ 1లో బూలియన్ ఆల్జీబ్రా అండ్ లాజిక్ గేట్స్ ఉన్నాయి కదా. ఇందుట్లో ఈ బైనరీ నెంబర్స్, నెంబర్ బేస్ కన్వర్షన్స్ ఉన్నాయి కదా. అందుట్లో ఆక్టలు అండ్ హెక్సాడెసిమల్ నెంబర్స్ ఇవన్నీ ఉన్నాయి, కాంప్లిమెంట్స్ అని, సైన్డ్ బైనరీ నెంబర్స్ అని. వీటిలో వచ్చేసరికి ఈ కన్వర్షన్ మీద ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడండి, ఓకేనా. ఆ తర్వాత వచ్చేసరికి ఈ రెజిస్టర్స్ గురించి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక అందుట్లోనే మీకు ఈ బూలియన్ ఆల్జీబ్రా మీద ఇస్తాడు. ఇక కానానికల్ అండ్ స్టాండర్డ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అని, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అని, వాటి మీద ఇస్తాడండి. ఇక డిజిటల్ లాజిక్ గేట్స్ అన్ని టైప్స్ విత్ ట్రూత్ టేబుల్స్ ప్రిపేర్ అవ్వడం మంచిది. ఇక యూనిట్ 2 గురించి ఆలోచిస్తే గేట్ లెవెల్ మినిమైజేషన్. సో ఇందుట్లో వచ్చేసరికి ది మ్యాప్ మెథడ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రాబ్లం ఇస్తాడు. సో ఇక ప్రొడక్ట్ ఆఫ్ సమ్ సింప్లికేషను ఖచ్చితంగా సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక నాండ్ నార్ ఇంప్లిమెంటేషన్ మీద ఇస్తాడండి. ఇక ఎగ్జిక్లూసివ్ ఆర్ మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. రియలైజేషన్ ఇస్తాడు ఎక్కువ శాతం. ఇక యూనిట్ 3 చూసుకుంటే కాంబినేషన్ లాజిక్లో వచ్చేసరికి ఏంటంటే బైనరీ యాడర్ సబ్ట్రాక్టర్ మీద ఉంటుందండి, డెసిమల్ ఆర్డర్ మీద ఉంటుందండి, ఇక డీకోడర్స్ ఎన్కోడర్స్ మీద ఉంటుందండి, మల్టీప్లెక్సర్స్ మీద ఉంటుందండి, హెచ్డిఎల్ ఫర్ కాంబినేషన్ సర్క్యూట్స్ మీద ఉంటుందండి, కన్స్ట్రక్టో రియలైజో ఇలా చేయమని అడుగుతాడు. ఇక యూనిట్ 4 చూసుకుంటే సీక్వెన్షియల్ లాజిక్. ఇందులో సీక్వెన్షియల్ సర్క్యూట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సింక్రోనస్ ఎసింక్రోనస్ ఉన్నాయి కదా, సో వాటి కంపారిజన్ అడుగుతాడు. ఇక ఫ్లిప్ ఫ్లాప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ టైప్స్, ఓకేనా. ఇక వాటి డిజైను, వాటిని రియలైజ్ చేయటం, వాటి మీద ఇస్తాడండి. ఇక రిజిస్టర్స్ మీద ఇస్తాడు, రిపల్ కౌంటర్స్ మీద ఇస్తాడు, ఓకేనా. ఈ కౌంటర్స్ కూడా చూసుకోవడమే. ఇక యూనిట్ 5 చూసుకుంటే మెమరీస్ అంటే ఎసింక్రోనస్ సీక్వెన్షియల్ లాజిక్. ఇందులో ర్యామ్ మీద ఇస్తాడండి, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ మీద. ఇక ఆ తర్వాత ఎర్రర్ డైరెక్షన్ మీద ఇస్తాడండి, సో రీడ్ ఓన్లీ మెమరీ మీద ఇస్తాడండి. ఇక ప్రోగ్రామబుల్ లాజిక్ అరే మీద ఇస్తాడండి. ఇక ఆ తర్వాత సర్క్యూట్స్ విత్ ల్యాచెస్ డిజైనింగ్ ఇస్తాడండి. ఇక స్టేట్ అండ్ ఫ్లో టేబుల్స్ మీద ఇస్తాడండి. సో డిజైన్ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇస్తాడు, ఓకేనా. సో అవి చూసుకోండి, మీరు పాస్ అయిపోతుంది.